తిరుపతి నగర వనంలో చెట్ల నరికివేత నిజమేనని, జరిగిన ఘటనపై పూర్తిగా విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని విచారణ అధికారి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పివి చలపతిరావు తెలిపారు. తిరుపతి నగర వనంలో చెట్ల నరికివేతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీంతో ఈ ఘటనపై విచారణ కోసం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఆఫీసర్ పివి చలపతిరావును విచారణ అధికారిగా నియమించారు. ఇందులో భాగంగా విచారణ నిర్వహించారు. ఇందులో నగర వనంలో చెట్ల నరికివేత నిజమేనని తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ పెడతారు ఏడకొచ్చి ఇంత చేస్తారు. మధ్యాహ్నం కూడా తిరుపతి నగరంలో దాదాపు 100కి పైగా అదేనండి, మనకి ఇక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది, అది మొత్తం ఇదంతా చెట్లన్నీ తొలగించారనే దాని మీద ఇంకో ఉప ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎంక్వైరీకి విచారణకు ఆదేశించడం జరిగిందండి. దానిలో భాగంగా ఈరోజు చూసాము, మొత్తం సైటు అదంతా చూసాము. ఇదంతా మీతో అంతా కూడా ఇంటరాక్ట్ అవుతున్నాం. ఎందుకంటే మన ప్రజల సహకారంతో మనం మన ఏదైతే మన డిపార్ట్మెంట్ పరంగా యాక్టివిటీస్ చేస్తున్నామో పబ్లిక్ కోసం, ప్రజల కోసం చేసేదంతా కూడా ఇంకా బాగా మెరుగుపరుచుకోవాలని, దీంట్లో తప్పులు ఉంటే ఎలా సరిదిద్దుకోవాలి, ఇంకా ఫ్యూచర్లో ఏ తప్పులు లేకుండా ఇంకా మంచిగా ఇంకా డెవలప్ చేయాలి వీటిని అనేది మన ఉద్దేశం అన్నమాట. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మనకి మా దృష్టికి వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగిందనమాట. చూసి ఇంకా ఫర్దర్గా మనం ఎలా చేయాలని దాంట్లో. సో అందరికీ మనకు ప్రజల సహకారం ఉంటే ఇంకా ముందుకెళ్ళడానికి ఉంటుందండి. టీటీడీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఇచ్చారు దేనికండి? టీటీడీ వాళ్ళకి సంబంధం లేదు కదా. యాక్చువల్గా టీటీడీ వాళ్ళ నర్సరీ ఉండేది పూర్వం ఆ ప్లేస్లో. అంటే ఇదంతా టీటీడీ వాళ్ళ నర్సరీ ఉండేది. ఇక్కడ వరకు మనకి జంగిల్ బుక్ అని అవుతుందేమో. మనం 2015లో దీనికి మొదలుపెట్టాం. దీన్ని నగరవనంగా డిక్లేర్ చేసినప్పుడు మనకేంటంటే ప్రజలకు చేరువలో ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని తీసుకున్నామండి. అప్పుడు మనకి ఆ నర్సరీ వాళ్ళని కూడా వెళ్ళిపోతే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి ఏదైతే వదిలేసిన షెడ్ ఉందో అది పడిపోయే స్టేజ్లో ఉండేది. ఎప్పుడు మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా, ఓల్డ్ షెడ్ రేకులు పడిపోయి అదంతా ఉండేది. దాన్ని వీళ్ళు మరి ఇంప్రూవ్మెంట్ కోసం అనేసి మరి అక్కడ ఏరియాని ఆ బిల్డింగ్ ప్లేస్లో వేరే తీసుకొద్దామనే ఉద్దేశంతో చేశారు. ఇప్పుడు ఎంక్వైరీలో తెలుస్తుందండి అది. సో దానికి అవసరం లేదండి, టీటీడీ పర్మిషన్ ఏం అవసరం లేదు. మాది కదా స్థలం, మాది అంటే మాదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది. నరికినట్టు కనపడుతుంది కదండి, నరికారు. అదే అంటున్నా, ఎన్ని చెట్లు నరికారు, ఎందుకు నరికారు? ఇప్పుడు రావి, పచ్చతురాయి, కొండ తంగేడు, అలాంటి చెట్లు మనకి వేప చిన్న మొక్క అలా కనపడినాయండి. చూసారు కదా, అక్కడ ఉన్నాయి కదా, మోట్లు అన్నీ ఉన్నాయి. ఇంకొన్న మళ్ళీ కొత్త గ్రోత్ వస్తుంది, రేలా అలాంటివి ఏంటంటే రూట్ స్టాక్ నుంచి మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. సో వస్తే అది మళ్ళీ ఆ ఏరియాని మనం ఎలా చేయాలి, దేనికి వాడాలి అనేది కూడా డిసైడ్ చేస్తామండి. అప్పుడు జరిగిన ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీప్లాంట్ చేసుకుంటంలోనే వస్తుంది. కానీ నరికిన చెట్టు స్థానంలో మనం మళ్ళీ దాన్ని బతికించలేం కదా. సో అందుకని దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, మనకి బేసిక్ ఐడియా ఏంటంటే ఎక్కడ కూడా నగరవనంలో చెట్లు కానీ ఇంకేది కానీ పరిసరాలని శుభ్రంగా ఉంచుతూ ఇంకా గ్రీనరీ కూడా పెంచాలని. ఇక్కడ ఆల్రెడీ మనకి సరిపడా గ్రీనరీ ఉంది, ఇంకా ఫర్దర్గా ఉన్న చెట్లు ఎలా పెంచాలని ఇదే చూస్తున్నారు. చిన్న ఏరియా, చిన్న బండ వేసేస్తే అక్కడ ఉన్న సీడ్స్ కొట్టుకొచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్లన్నీ వచ్చేసి 12 ఏళ్ళు వయసు ఇది. సో అలాగే నేచర్కి వదిలేస్తే నేచరే తీసుకుంటుందండి. ఇప్పుడు అక్కడ అలా వదిలేసినా అక్కడ ఉన్న చెట్లతో వచ్చేస్తుంది. మనం ప్లాంటింగ్ ఏమి చేయవసరం, కింద రూట్ స్టాక్తోనే వచ్చేస్తాయి. బట్ ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ చేయాలి, మనకి ఏంటంటే అవేర్నెస్ క్రియేషన్, అంటే అడవుల మీద, జీవ వైద్యం మీద, ప్రజలకి ఎందుకు ఉపయోగపడతాయి, ప్రజల సహకారం ఎలా తీసుకోవాలని చెప్పడానికి, అంటే ప్రజల ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు ప్రజలకి అవగాహన కలిగించడం అనేది మెయిన్ ఉద్దేశం అనమాట. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇంకా అదే అంటున్నా, ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే బేసికల్గా ఇప్పుడు ఏంటంటే అంతా ఉంది కానీ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ లేదు అక్కడ, ఏదంటే నేచర్ గురించి చెప్పడానికి. ఒకళ్ళు దాన్ని అలాగ వాడదామా అదని ఆలోచిస్తామండి. అదంతా కూడా ఎందుకంటే ఇదంతా ఒక ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే రిటాలియేటరీ మెజర్స్ టైప్లో కాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి, మనం ఎలా బాగు చేసుకోవాలి, ఇంకోటి ఏంటి ఎలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఎలా ఉండాలి, ఇంకా ఫర్దర్గా మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక నగరం ఏమేమి మనకి యాక్టివిటీస్ మనం దాంట్లో పెట్టవచ్చు, అన్నీ కూడా వస్తాయండి దాంట్లో.